చచ్చిపోతావురా డైనోసార్ అక్కడ. ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి, మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ ఎఫెక్ట్ నచ్చకపోతే వేరేది కూడా ట్రై చేసుకోవచ్చు మీరు, కానీ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఈ వీడియో 4 మినిట్సే ఉంటుంది కాబట్టి చూసి ఒక లైక్ అయితే చేసి సపోర్ట్ చేయండి. దానికంటే ఎక్కువైతే నేను ఎక్స్పెక్ట్ అయితే ఏం చేయను కాబట్టి ఒక లైక్. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్లో ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను, షేకెపెట్ అయితే ఇచ్చాను. దాని అయితే ఓపెన్ చేద్దాం. కింద +2 మీడియాలోకి వెళ్ళి మీకు ఒక వీడియో క్లిప్ అయితే ఇస్తాను. ఇది నచ్చకపోతే వేరేగా పెట్టుకోండి, లేకపోతే రొటేట్ చేసి పెట్టుకోండి. నేను ఇన్స్టాగ్రామ్లో చూసేటప్పుడు రొటేట్ చేసి చూసిన. ఓకే, మీరు అలా కావాలంటే ఇలా కూడా రొటేట్ చేసుకోవచ్చు. కానీ ఆ క్లిప్స్ అనేది కొంచెం ఫుల్గా ఉండే, కానీ అది ఏదో నాకు నచ్చలేదు అది. అందుకోసం నేను ఇలా అయితే ట్రై చేసిన. మీరు ఫుల్ స్క్రీన్లో అయినా పెట్టుకోవచ్చు ఇలా. ఇది కూడా బాగానే ఉంది. ఓకే, ఇలా ట్రై చేయండి. నాకు బాగా నచ్చింది ఇది. ట్రై చేయండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే అలా ట్రై చేయండి. లేకపోతే అత్తారింటికి దారిది మూవీ స్టిల్స్ అయితే ఉంటుంది. ఇదైతే హెచ్డీలో ఉంటుంది, మీరు ట్రై చేయండి. ఓకేనా. ఇప్పుడు మనమైతే ఫొటోస్ యాడ్ చేద్దాం. కొన్ని ఫొటోస్ చెప్తాను మీకు. ఇందులో కొన్ని వేరే మెథడ్ ఉంటుంది, కొంచెం చూడండి. ఓకే, నేను కొన్ని యాడ్ చేస్తాను. కొన్ని అంటే మీరు ఒకవేళ ఒక 5-6 ఫొటోస్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుందని ఇన్నర్ ఫీలింగ్తో చెప్తున్నాను. తక్కువలో తక్కువ మీరు ట్రై చేయండి. ఓకేనా. కొన్ని యాడ్ చేస్తా. కొన్ని మిస్సింగ్ అయిన ఫొటోస్ అయితే చాలా బాగున్నాయి. టెలిగ్రామ్లో పెడతాను కొన్ని ఫొటోస్ అనేది. నేను కూడా ట్విట్టర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను. ఓకే, ఇంకా ఫొటోస్ ఉండే, నేను ఇంకా కొంచెం డౌన్లోడింగ్ టైం అవుతుందని నేనే కొంచెం ఫాస్ట్గా డౌన్లోడ్ చేసుకున్నాను. ఓకే, కొన్ని యాడ్ చేస్తున్నా. ఇక్కడ నుంచి కొన్ని యాడ్ చేస్తా. ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ ఫొటోస్ ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ నుంచి యాడ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనమైతే ఏం చేద్దామంటే ఒకసారి బ్యాక్ వచ్చేయండి. షేకెపెట్ ఓపెన్ చేస్తే ఎండింగ్ ఫోటోని కాపీ చేసుకోండి. ఇది చాలా అవసరం మనకు. ఎండింగ్ ఫోటో కాపీ చేసుకోండి. అంటే దాంట్లో ఏముంటుందంటే దాంట్లో ఫ్లిప్ లేయర్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది, ఇంకోటి ర్యాండమ్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండింగ్లో వద్దాం. ఎండింగ్లో అంటే 9 సెకండ్ 21 మిల్లీ సెకండ్ ద్వారా వచ్చి ఫొటోస్ అయితే పెట్టండి. 3 ఫొటోస్ అయితే 3 కాదు 5 ఫొటోస్ ఉంటుంది ఎండింగ్లో. 5 ఫొటోస్కి అప్లై చేయండి. దీనికి ఇంకో ఎఫెక్ట్ కూడా యాడ్ చేయలేదు, ఇది నేను తర్వాత చెప్తాను. షేకెపెట్ మళ్ళీ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు మనకు ఈ ఫోటో ఉంది, కనిపిస్తుందా మీకు? దీన్ని సెలెక్ట్ చేసి పైన +2 కాపీ లేయర్ చేసుకోండి. ఎందుకంటే దీంట్లో చెప్తాను మీకు. ఇప్పుడు వీడియో క్లిప్ తర్వాత వచ్చి ఈ ఫోటో ఏదైతే ఉందో స్టార్టింగ్ ఫోటో దాన్ని సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఫోటో కొంచెం జూమ్ అవుతుంది, కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మళ్ళీ 2 ఫొటోస్ వదిలేసి పేస్ట్ చేయండి. మళ్ళీ ఫోటో కొంచెం జూమ్ అయితే కొంచెం జూమ్ చేసుకోండి. అంటే జూమ్ ఇన్ అయితే జూమ్ అవుట్ చేసుకోండి. జూమ్ అవుట్ అయితే ఇన్ చేసుకోండి. ఓకేనా, అవుట్ అవుతుంది అది. ఓకే, ఇప్పుడు బ్యాక్ వస్తున్నా. షేకెపెట్ ఓపెన్ చేస్తే ఇప్పుడు మనకు ఈ చిన్న క్లిప్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి కాపీ చేసి బీట్ మార్క్ ఓపెన్ చేసి ఇప్పుడు మధ్యలో 2 ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. ఆ 2 ఎఫెక్ట్ అయితే అప్లై చేయండి. ఓకేనా. ఓకే, అప్లై చేసిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ మీకైతే ఒక వీడియో అయితే ఇస్తాను. అదైతే చాలా బాగుంది. నేను 3-4 వీడియోస్లో యూజ్ చేసిన, ఇప్పుడు కూడా ఇస్తాను మీకు. చాలా సూపర్గా ఉంటుంది, మీకు యూస్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఇక్కడ కొంచెం వెతకనికే ప్రాబ్లం అవుతుంది, నేను ఇస్తాను. 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్తే సెట్ అయిపోతుంది. ఇంతే ఈ వీడియో. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.